మరొక ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమైన ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మనందరం చేరి మనందరినీ ఆనంద సంతోషాలతో ఉత్సాహమును నింపుతూ అనుదినము తన కృపల చేత నడిపిస్తున్న ఆ దేవాది దేవునికి ఒకసారి మనందరం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్యమును కొన్ని నిమిషాలు దైవ వాక్య ప్రత్యక్షతకై పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యమును ధ్యానించే ధన్యకరమైన కృప ఇచ్చిన దేవాది దేవుని మనసారా కనపరుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దాంతో బైబిల్ తెరిస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనుడైనటువంటి పౌలు గారు రాసిన కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో నుండి ఈ పూట మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి ధ్యానాన్ని కొనసాగిద్దాం. సహోదరులారా, మొదటి కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. సహోదరులారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమిటంటే మన పితరులు అందరూ మేఘము క్రింద ఉండిరి, వాళ్ళందరూ సముద్రములో నడచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. సరిపోతుందండి. ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడును గాక. నమ్మదగిన తండ్రికి ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. మహోన్నతుడా యేసయ్యా వందనాలు. ఈ ఉదయకాల ఆరాధన కార్యక్రమంలో నిన్ను ఘనపరుస్తూ స్తోత్రం చేస్తున్నాం. మాతో నీవే మాట్లాడచ్చు. మహిమకు మమ్మల్ని సిద్ధపరచమని, మమ్మల్ని పూర్తిగా నీ వశంలోకి తీసుకోమని, మమ్మల్ని పూర్తిగా నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నీవే నీ కృపా కాపుదలతో నడిపించి వాక్యమైన దేవ మాతో మాట్లాడమని సమస్తమును నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వినయ భయభక్తులతో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ గొంతెత్తి చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పండి. కాస్త నోరు తెరిస్తే ఏమీ పోయేది ఏమీ లేదు. కేవలం ప్రభుని స్తుతించడమే. అందుకోసం మరొకసారి దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకుంటున్నాం. రాయబడినటువంటి వాక్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్న పరిశుద్ధ సంఘానికి
లేఖలు రాస్తున్నటువంటి ఆయన ఏం చెబుతున్నాడంటే, సహోదరులారా అని తన ఉత్తరాన్ని ప్రారంభించాడు. మనమందరము సహోదరులము, అనగా ఒకే గర్భమున జన్మించిన వాళ్ళము, ఒకే తండ్రికి మనము పిల్లలము, ఒకే తండ్రి ద్వారా అక్షయ బీజము నుంచి మనము జన్మించినటువంటి వ్యక్తులము. ఆయనే మనలను కన్నాడు, లేక ఆయనే మనలను పుట్టించాడు. కాబట్టి మనమందరము ఎవరమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ భేదము లేదు, కానీ కేవలం మనందరం సహోదరులము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మనం చేస్తున్నాం. అయితే ఈ సహోదరులారా అని ప్రారంభించి ఈ సంగతి మీకు తెలియకపోవడం, తెలియకుండా ఉండడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు అని అంటూ ఏమంటాడంటే, మన పితరులు మేఘము క్రింద ఉన్నారు. గత శుక్రవారాన్ని ఆ వాక్యాన్ని ధ్యానించాం. మేఘం అంటే దేవుని పరిశుద్ధాత్మ సంబంధించిన ఆత్మీయ నడిపింపు అని, మేఘం క్రింద ఉండాలని. నువ్వెక్కడున్నావో, ఆదామా ఎక్కడ, కయ్యను, ఏసావు, ఏమండి, యోధా, శాంసన్, డేవిడ్, ఇలా కొన్ని విషయాలు గత శుక్రవారపు ఉపవాస ప్రార్థనా కూడికలో మనం ధ్యానించాం. ఈరోజు దాని తరువాత ఉన్నటువంటి మరొక మాటను మనము ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ఏమనుందంటే, అక్కడ మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు, వాళ్ళందరూ సముద్రములో నడచిరి. అందరూ అనండి ఆ మాట. అరే అనండమ్మా, అన్నాడు కొంచెం గట్టిగా అనండి. ఎక్కడ నడిచారట? మన పితరులందరూ. చెప్పండి, ఎక్కడ నడిచారండి? సముద్రములో నడచిరి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మన దేవుడు మన పితరులను వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్న వారిని, వాగ్దత్త దేశమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును అంతకు ముందే లేక వేళ్ల కంటే ముంద 7 జాతుల వారు ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని అబ్రహాము ద్వారా వాగ్దానం చేసినటువంటి ఆ కానాను దేశాన్ని 7 జాతుల వారు అప్పటికే ఆక్రమించి ఉన్నారు. అప్పటికే వారు స్థిరపడిపోయి ఉన్నారు. అప్పటికే వారు ఇల్లు కట్టుకుని ఉన్నారు. అప్పటికే ద్రాక్ష తోటలు నాటి ఉన్నారు. అప్పటికే ఒక సుస్థిరమైనటువంటి ప్రదేశంగా వాళ్ళు చూసి ఆ ప్రాంతాన్ని వాడు సుస్థిరం చేసుకున్నారు. వారికి స్థిరమైపోయింది. అది వారిది కాదు, అది మన పితరులది. దేవునికి స్తోత్రం చెబుతాం. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 7 జాతుల వారిని వెళ్ళగొట్టి కనానీయులను, అమాలేకీయులను, హివ్వీయులను, హిత్తీయులను, యెబూసీయులను, అమాలేకీయులను, వింటున్నారా, పెరిజ్జీయులను, ఇలా 7 రకాల జాతులను వెళ్ళగొట్టి ఆ దేశంలో వాళ్ళు స్వాధీనపరుచుకోవాలి. వాళ్ళతో పోరాడి ఆ ప్రాంతాన్ని తమ వశము చేసుకోవాలి, తమ చేతుల్లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకునే ప్రయత్నంలో ప్రయాణము ప్రారంభమైంది. ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వస్తున్నారు, వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నారు.
గత దైవ సందేశాల్లో ఈ విషయాలన్నీ చాలా సూటిగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి దైవ పిల్లలారా, గత దైవ సందేశాలు మీరు వింటే ఐగుప్తు వైపు చూడకు అని, మేఘము క్రింద అని చాలా విషయాలు చెప్పారు. సరే, ఈసారి చదువుకున్నటువంటి వాక్య భాగంలో వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళకి వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే, వాగ్దాన దేశంలో ప్రయాణం చేయాలి అంటే చాలా దగ్గర దారి ఉందంటండి. దగ్గర దారి సుమారు ఒక 3 రోజుల్లో వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారు. కేవలం సుమారు కొన్ని కిలోమీటర్లు దాటితే, ఒక 3 రోజులు ప్రయాణం చేస్తే కనాను దేశం వెళ్ళిపోతారు. ఎలా అంటే వాడు ఎదురుకుండా ఫిలిష్తియా దేశం ఉంది. ఫిలిష్తియాను జయించి ఫిలిష్తియా మార్గం గుండా వెళ్ళిపోతే వాగ్దాన దేశానికి కేవలము ఒక 3 రోజుల్లో చేరవచ్చు. కానీ దేవుడు వారిని అలా తీసుకెళ్లకుండా చుట్టూ దారిలో తీసుకెళ్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టమైన మార్గంలో తీసుకెళ్తున్నాడు. ఆయన ఏం చెప్తే అది చేసే వరకు, ఆయన కృప మీద ఆధారపడే వరకు, ఆయన వాక్యం మీద ఆధారపడే వరకు, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికే వరకు, ఆయన యొక్క వాక్య విషయంలో యథార్థంగా ఉండేంత వరకు చుట్టూ దారిలో నడిపిస్తున్నాడు. అలా నడవడానికి వారికి పట్టిన కాలము 40 సంవత్సరములు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎన్నండి? చెప్పండి, ఎన్నండి? 40 సంవత్సరాలు. ఎన్ని రోజులు వెళ్ళొచ్చు అమ్మా? 3 రోజులు వెళ్ళిపోవచ్చండి. ఎన్ని రోజులు తిరిగారు వీళ్ళు? 40 సంవత్సరాలండి. అక్కడ ఉన్నటువంటి మా పెద్దలు అయ్యా మోషే, ఈ దారి చాలా దూరం, ఈ దారి చాలా కష్టం, ఈ దారి అరణ్యం, ఈ దారిలో ఎడారులు, ఈ దారిలో సముద్రము. మోషే అంటున్నాడు, దేవుడు నడిపించు దారి ఇదే. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఎవరు దేవుడు నడిపించే దారిలో వెళ్దామా, మన సొంత దారిలో వెళ్దామా? మాట్లాడండి. కాబట్టి దేవుడు నడిపించే విధానంలో ప్రయాణం చేద్దామా, సొంత ఉద్దేశము, సొంత కోరికలు, సొంత స్వప్రయోజనము, ఏమండి సహజ సిద్ధమైన నీ ఆలోచన కంటే దేవుని ఆలోచనతో ప్రయాణం చేద్దాం. హల్లెలూయా. దేవుని ఆలోచన అది అరణ్య మార్గం అవ్వచ్చు, అది ఎడారవచ్చు, అది కొండలు దాటాల్సొచ్చు, అది ఒకవేళ ఏమండి శత్రువులను లేక శత్రువులతో యుద్ధం చేసి పోరాడి జయించి వెళ్ళాల్సి వచ్చిన ఆయన చూపించే మార్గంలో ప్రయాణం చేద్దాము. అందరూ చేతులకి స్తోత్రం చెప్పండి. సొంత మార్గాలు మనకి మాట్లాడరే అన్నాడు. తర్వాత మాట ఏంటండి? కావాలా వద్దా? ఏదో చెప్పాలిగా మీరు. సొంత మార్గములు అన్నాడు. మీరు గట్టిగానండి. కావాలంటారండి మీరు దుర్మార్గం. సొంత మార్గాలు వద్దు. దేవుని నడిపించే నడిపింపుకు ఒప్పుకుందాం. దేవుని నడిపింపుకు అప్పగించుకుందాం. దేవుని చిత్తాన్ని నెరవేర్తాం. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఆలకించండి ఈ మాటలు. చివరికి దేవుని చిత్తమే, ఒకవేళ అది అరణ్య మార్గమైన ఆయన వైపు చూద్దాం. ఎందుకో తెలుసా? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చేది ఎవతే అడిగాడు. మనం ఆ ప్రియుడి మీద ఆనుకుందాం, మన యేసయ్య మీద ఆనుకుందాం. ఆయన
నడచిపోయిరి అన్న మాట అందరూ ఏంటండి? ఎక్కడ నడిచారంట వాళ్ళు? అదేంటండి? సముద్రంలో నడవడం ఏంటి? దేవుడు వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొస్తుంటే ఒక ప్రాంతానికి వచ్చారు. పెద్ద ఎర్ర సముద్రం ఎదురుగా ఉందంట. ఈ లోపల ఫరో యొక్క మనసు కట్టిన అరే మనము వారిని పంపించేసా అని బుద్ధి పుట్టి మరలా వారిని వెనక్కి తీసుకురావడానికి శ్రేష్టమైన 600 రథాలను వేసుకుని మరలా బయలుదేరాడు. ఎదురుకుండా సముద్రం, వెనుక శత్రువులు. ఫరో సైన్యము దగ్గర పడుతుండగా ఇశ్రాయేలీయులు భయక్రాంతులయ్యారు. భయపడుతున్నారు, అయ్యో భయపడుతున్నారు. ఫరో అంటున్నాడు వాళ్ళ దేవునికి వాళ్ళను ఎక్కడికి నడిపించాలో తెలియలేదు వాళ్ళకే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకే తెలియదు అన్నట్టుగా ఉంది వాళ్ళ ప్రయాణం. వాళ్ళ దేవుడు వాళ్ళని ఎలా నడిపించాలో అవునే. దేవునికి తెలియదంటూ ఏదైనా ఉందా? మాట్లాడరే. దేవునికి తెలియదంటూ ఏదైనా ఉందా? అసలు నీవు పుట్టినప్పుడే నీ చివరి రోజు తన గ్రంథములో వ్రాసిన దేవుడు ఆయన. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీవు చిన్న పిండ దశగా ఉన్నప్పుడే, సైన్స్ భాషలో జైకోట్ అన్నాడండి. నీవు పిండోత్పత్తి దశలో ఉండగా, నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయన్నాడండి మహాభక్తుడు 139వ కీర్తనలో. ఆయనకి తెలియదంటూ ఏమీ లేదండి. ఆయన ఇప్పుడు ఎలా సముద్రం కూడా నడిపిస్తున్నాడు. సముద్రం అట్టుగా ఉంది. మోషే ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఏం లేదు మోషే, నీ కర్రను సముద్రం వైపు చాపు. సముద్రం వైపు చాపగానే సముద్రము 2 ముక్కలైందంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇటువైపున ఆ సముద్రము, ఆ నీరు ఒక గోడగా నిలబడిందండి. ఇటువైపున సముద్రము ఒక గోడ, నీరు గోడ వలె నిలబడింది. మధ్యలో దారి, మధ్యలో రహదారి, మధ్యలో రాజమార్గము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. తన ప్రజలను నడిపించడానికి రాజమార్గమును ఏర్పాటు చేసిన దేవునికి ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదామన్నాం. మన వరకు ఒక రాజమార్గమును సిద్ధపరిచిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు సముద్రం ఏమైంది చెప్పండి? మాట్లాడరే. రహదారి, సముద్రము రాజమార్గమైంది. ఎంత చిత్రం అని చూడండి. ఒక్క రాత్రి ఏమండి ఆ నేలంతా ఆరిపోయింది. తూర్పు గాలి విసిరితే అంతవరకు నీటిలో ఉన్న ఆ భూమి ఎలా ఉంటుంది చెప్పండి? వరద వచ్చిన తర్వాత గోదావరి యొక్క గట్లు ఎలా ఉంటాయండి? మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వరద వచ్చింది, తగ్గిపోయింది. ఏమండి గోదావరి యొక్క ఆ ప్రాంతం, పల్లపు ప్రాంతాలు ఎలా ఉంటాయండి? అడుగు వేయగలమా? ఏమండి ఎక్కడి నుంచో ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఒండ్రి మట్టి అంతా ఉండిపోయి కాలు పురుగా ఉంటుందండి. నేను ఎప్పుడు లంకెళ్ళు వస్తుంటాను, అప్పుడప్పుడు బాగా గుర్తుంది నాకు. ఫ్యాన్ పైకంట మడత పెట్టి 2 చేతులతో జోళ్ళు పట్టుకుని, ఏమంటే బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఓ భలే ఉంటుంది ఆ ప్రయాణం. మీరు ఎప్పుడైనా చేస్తే కదా, మీరంతా తారు రోడ్ల ప్రయాణం ఇది. దేవుని కొరకు మీకు చాలా దేవుని స్తోత్రం. అర్థమైందండి. ఇప్పుడు ఒక రాత్రికి రాత్రి ఆ యొక్క నేలంతా ఆరిపోయిందండి. ఆ నేలంతా గట్టిపడింది. ప్రయాణం వారి కొరకు సముద్రమును తెరవ చేసిన. అందుకని అక్కడ రాయబడిన మాట, వారు సముద్రములో నడచిరి.
మనమును సముద్రములో నడుద్దాం అనండి. అదేంటండి బాబు, మేము గోదావరిలోనే నడలేదు, మేము మాకు ఆ జీవితమే ఆ అనుభవమే లేదు అంటున్నారా? సముద్రం అనగా ఏమి? సముద్రంలో నడవడం అంటే ఏమి లేదండి, ఒక మంచి మార్గములో నడవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పమంటారా? ఆ మార్గము అంతవరకు ఏ ప్రజల కోసం, ఏ దేవుడు ఏ ప్రజల కోసం ఆ దారిని ఎవరు వేయలేదు. అంతకు ముందెప్పుడు కూడా దేవుడు సముద్రమును చీల్చలేదు. తన ప్రజల కోసం, అర్థమవుతుందండి, తన ప్రజల కోసం, వారు అవతలికి చేరడం కోసం, అద్దరికి వెళ్ళడం కోసం, కానాను చేరడం కోసం, దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును చేరడం కోసం ఆయన తన ప్రజల కోసం సముద్రాన్ని చెప్పరే చీల్చెను. చేతులెత్తి స్తోత్రం చెబుతా. అవును, మనము కూడా అవతలకి వెళ్ళాలి, మనం అద్దరికి చేరాలి, మనం నిత్యత్వంలో ప్రవేశించాలి. అదిగో మన ఎదురుగా కనబడుతున్నటువంటి ఆ దేవుని పట్టణము చేరాలి. ఆ దూరము నుండి వందనము చేసి భూమి మీద మేము పరదేశులము, యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసముతో మరణించి వాయిక జీవితాన్ని ముగించిన మన పితరుల వలె మనము కూడా ఒక దేశమునకు ప్రయాణం చేస్తున్నా, ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నా. ఈ లోక బంధాలు విడిచిపెట్టి, పాప బంధాలు విడిచిపెట్టి, లోకపు ఆశలు విడిచిపెట్టి, లోకపు కోరికలు విడిచిపెట్టి ఆ పరలోకమును చేరాలనే ఆశతో ప్రయాణం చేస్తున్నా. హల్లెలూయా. ఆ ప్రయాణంలో మనకొక మార్గం ఉంది. దారి లేకుండా ప్రయాణం చేయగలమా? అమ్మ మాట్లాడండి. పూర్వకాలంలో గోదావరికి బ్రిడ్జి లేవండి. అక్కడి వరకు తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే పడవ మీద ప్రయాణం. యానం ఆ బ్రిడ్జి లేనప్పుడు పంటి వరకు అక్కడ వరకు వెళ్ళడం, అక్కడి నుంచి పంటి ఎక్కడం, మరలా అటువైపు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? సముద్రములోనే రహదారి. ఈ రహదారి ఇంతకు ముందు ఉందా? ఇంతకు ముందు ఉంటే సముద్రాన్ని చేల్చాల్సిన అవసరమే వచ్చిందండి. రహదారి లేదు. అవును ప్రియమైన సోదరులారా, మనము పరలోకం చేరడం కోసం రహదారి లేని కాలంలో మన కొరకు రాజ మార్గమును వేయగల దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామని మనకు ఒక మార్గమును ఏర్పాటు చేయగలడు ఆయన. ఆ మార్గములో వింటున్నారా? అది ఎలాంటిది? ఒక మాట చదవండి. యెషయా గ్రంథం కొత్తగా 38 అధ్యాయము. యెషయా గ్రంథం 38 అధ్యాయము 8వ వచనం అండి. యెషయా గ్రంథం 35 అధ్యాయము. అవునండి, అదే చదువుతున్నారా? ఎంతది? 35. మరే చదవండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మార్గం ఉన్నది? రాజమార్గములో నన్ను నడుపుచున్న మహారాజు నీవేగా. ఏంటంటే ఆ చరణం? నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. ఆ పాటలో దైవజనుడు యేసన్న గారు పాడుతూ రాజమార్గములో, అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రాజమార్గములో
నన్ను నడుపుచున్న మహారాజువు, రారాజువు. ఏ మార్గం ఉండదు? ఏమంటే రాజుగారి మార్గంలో అందరూ ప్రయాణం చేయొచ్చా? అదేంటారా అలా చూస్తారు? రాజుగారి మార్గంలో ఇంకొకరు ప్రయాణం చేయొచ్చా అని అడుగుతున్నానండి. అది రాజుగారి మార్గం. రాజుగారి కుర్చీలో ఎవరు కూర్చోవాలి? ఎమ్మెల్యే గారి సీట్లో ఎవరు కూర్చోవాలి? చెప్పండి. దైవజనుడు స్థానంలో ఎవరు ఉండాలి? ఎమ్మెల్యే గారు కొలవదండి, ఎంపీ గారు. దైవజనుడు సీటు, రాజుగారి సీటు, రాజ మార్గములో రాజులే. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అర్థమవుతుందా నా ప్రియమైన సోదరి సోదరులారా? ఇప్పుడు దేవుడు తన ప్రజలను సముద్ర మార్గము, ఆ మార్గం ఏంటో తెలుసండి? రాజ మార్గం. అది అంట అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధమైన మార్గము. అపవిత్రులెవరు వెళ్ళకూడని దారి, అది మార్గమున పోవు వారికి. అది కేవలము ఏర్పరచబడిన వారు వెళ్ళే మార్గము. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ మార్గం అందరికీ కాదు. ఆ మార్గము ఇశ్రాయేలుకు వచ్చింది. రాజ మార్గం సముద్రములో నడుస్తున్నారు అనగా ఈ మార్గము వింటున్నారండి, ఇంతకు ముందు లేదు. పూర్వీకులలో అబ్రహాము కాలంలో గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, హేబెరు గాని, నోవహు గాని, హానోకు గాని ఎవరికి ఆ మార్గము అంటే ఆ సముద్రమును చీల్చే ఆ మార్గం వారికి లేదండి. సముద్ర మార్గములో నడిచిన అనుభవం వారికి లేదు. కానీ వాళ్ళకు వచ్చింది ఆ మార్గము, రాజ మార్గము అన్నట్టు. అందరూ కొంచెం చెప్పండి, ఏ మార్గం అండి? అది అపవిత్రులు ప్రవేశింపకూడని మార్గము. ఇంకా ఆ మార్గము ఎంపిక అయిన వారు నడుచు మార్గము. దేవునికి స్తోత్రం చెబుదాం. అది దేవుని చేత ఎంపిక చేయబడిన మార్గము. ప్రియమైన సోదరులారా, అది దేవుని కృపలో వెంబడిస్తున్న మార్గం. అది దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్న మంచి మార్గం. అది అందుచేత నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దైవికమైన పిల్లలారా, దేవుడు తన వారిని సముద్రములో నడిపించెను. సముద్రములో వారిని నడిచిరి. అవును, ఆ సముద్రంలో వాళ్ళకున్న మార్గం ఏమిటి అంటే రాజ మార్గము అనండి అందరూ. ఆ మార్గం ఎలాంటిదో చెప్పమంటారా? ఒకటి రాజ మార్గము. అది ఇంకా ఎలాంటిది? మరొక వాక్యం, పరిశుద్ధమైన మార్గమే. ఇంకెలాంటిది? అపవిత్రులు ప్రవేశింపకూడని మార్గమే. ఇంకెలాంటిదో చెప్పమంటారా? ఆ మార్గము ఏర్పరచబడిన వారికి చెందిన. అయితే ఆ మార్గం ఎలా వచ్చింది? ఆ మార్గం వేయడానికి ప్రభు ఏం ఉపయోగించాడు? ఆ మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆయన ఎన్నుకున్న విధానం ఏమిటి? హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ మార్గం గురించి అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ చెబుతున్న మాట తొందరగా చదవండి, ముగింపు సమయం అయిపోతుంది. ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. ఏంటండి సేమ్ ఇక్కడ కూడా మరలా సహోదరులారా, యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఏంటండి? యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా?
మనకిప్పుడు సముద్రం ఏముంది చెప్పండి? అడ్డుగా ఉంది. ఈ రోజున మానవులమైన మనకి మన జీవితం ముందుకు వెళ్లకుండా ఏదొడ్డు వస్తుందో అడ్డులన్నీ తొలగించి ఒక మంచి మార్గమును ఏర్పరుచు దేవుడు ఉన్నాడు మనకి. మన సమస్యలన్నిటినీ సరిచేసి ఒక ఉన్నతమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి మన అడ్డులన్నిటినీ తొలగించు దేవుడికి రెండు చేతులకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చదువుదాం సహోదరులారా, యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా ఎలాంటిదండి? నూతనమైన దారి, క్రొత్త దారి. యేసయ్య మనము పరలోకం చేరడానికి పాత దారిని ఎన్నుకోలేదు. ఆయన పాత పద్ధతులు ఆయనకొద్దు. మనము నిత్యత్వం చేరడానికి, మోక్షం చేరడానికి, దేవుడుండే స్థలము చేరడానికి, ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఆయన మనకి ఏ దారి వేశాడంటండి? నూతనమైన మార్గము అన్నాడు. అందరమాట ప్రతిష్ఠించబడిన మార్గము అనండి. నూతనమైనది, ప్రతిష్ఠించబడినది. ఎలా వేశాడు? ఆ దారి వేయడానికి ఒక నూతన మార్గము, ప్రతిష్ఠించబడిన మార్గము. దేవుడు ఎన్నికలో ఉన్న మనకు, దేవుడి కృపలో ఉన్న మనకి, ఏర్పరచబడిన వారికి నిత్యత్వం చేరడానికి ఎవరైతే జగత్పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడో వారికి ఏర్పరచిన మార్గము నూతనమైనది, ప్రతిష్ఠించబడినది. కొంచెం క్రిందకు చదువుతాం అమ్మా. జీవము గలది. ఆ మార్గం ఎలాంటిదంట? అందులో ఏముంది చెప్పండి? మరణము లేదు, అందులో జీవం ఉంది, అందులో ఎవరి నిత్య జీవం ఉంది. ఆ మార్గము నూతనమైనది, ప్రతిష్ఠించబడినది. ఎవరు ప్రతిష్ఠ కలిగిన వారే ఆ మార్గంలో ప్రవేశిస్తారు, ఏర్పరచబడిన వారే ఆ మార్గంలో నడుస్తారు. అపవిత్రులు ఎంత మాత్రములో ప్రవేశము లేదు అని చెబుతూ ఆ మార్గములో జీవమున్నది. ఇంకా చదువుతాం. ఆ మార్గం వేయడానికి ఆయన ఎన్నుకున్న విధానం ఏంటో తెలుసండి? తన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఆ నూతనమైన మార్గమును వేయటానికి, ప్రతిష్ఠించబడిన మార్గమును వేయటానికి, నీవు నిత్యత్వం చేరడానికి, మోక్షం చేరడానికి, దేవుని ఉండే స్థలంలో యుగ యుగాల్లో ఉండడానికి, ఆయన మహిమలో ఉండడానికి, ఆయన కృపలో ఉండడానికి, ఆయనతో పాటు యుగ యుగాల్లో మనము ఉండడానికి అంటే శరీరధారిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చి, శరీరము లేని దేవుడు, ఆకారము లేని దేవుడు, నిరాకారుడైన దేవుడు ఒక శరీరముగా మన మధ్యకు వచ్చి, శరీర పోలికగా మన మధ్యకు వచ్చి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, శరీరము అనే ఆ తెర ద్వారా అంటే శరీరమును చీల్చి మనకొక నూతన మార్గం వేశాడు ఆయన. అందరూ స్తోత్రం చెప్పండి. అనగా ఆయన శరీరాన్ని, ఆ తెరని, శరీరం అనే ఆ తెరను చింపి, అర్థమవుతుందండి మీకు? అంటే ఒక నూతన మార్గము యేసయ్య తన రక్తము ద్వారా వేశాడు ఈ మార్గము. అందరూ స్తోత్రం చెప్పండి. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయి. ఏమంటే కొండను తొలిచి మార్గం వేసేవాళ్ళు ఉన్నారు, సిమెంట్తో మార్గం వేసేవాళ్ళు ఉన్నారు,
కానీ యేసయ్య తన శరీరమును చీల్చి శరీరముతో ఈ లోకానికి వచ్చి, మళ్ళా చెప్తున్నాను, శరీరము లేని దేవుడు, నిరాకారుడైన దేవుడు, ఆకారము లేని దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన సొంత శరీరమును చీల్చి తన రక్తము చేత ఒక నూతనమైన మార్గమును మన కొరకు ప్రతిష్ఠించాడు. ఇంతకు ముందు ఎన్నడూ లేదా మార్గం, ఇంతకు ముందు లేని మార్గం మన కోసం ఏర్పాటు చేశాడు. ఈ మార్గము ఏమండి? ఆచారాలతో కూడిన మార్గము కాదు. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందులో పాత పద్ధతులు ఏమి మాట్లాడరే, పనికి రావో లేవు కదండి. ఇందులో పాత పద్ధతులు ఏమి పనికి రావు. పాత పద్ధతులు, పాత సిద్ధాంతాలు, అమ్మా పాత చింతకాయి సిద్ధాంత బోధలు ఇందులో లేవు. ఇది నూతనమైన మార్గము. ఇది ఆచారాలతో కూడిన మార్గం కాదు, ఇది సాంప్రదాయాలతో కూడిన మార్గం కాదు. ఇది వాటన్నిటికంటే ప్రత్యేకమైనది. ప్రత్యేకమైనది కాబట్టే ప్రత్యేకం లేక దేవుని కొరకు ప్రత్యేకమైన వాళ్ళు మాత్రమే, దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వారు మాత్రమే ఈ మార్గములో ప్రయాణం చేస్తారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందరూ ఇందులో ప్రవేశింపలేరు. అందుకే ఇది ఇరుకు మార్గం అయింది. అమ్మ అర్థం అవుతుందండి? ఇదే మార్గం చెప్పండి. ఇరుకు మార్గం అండి. ఇందులో ఏమన్నా ఆచారాలు ఉండవు, ఇందులో సాంప్రదాయాలు ఉండవు, ఇందులో కట్టుబాట్లు ఉండవు, ఇందులో సిద్ధాంతాలు ఉండవు, ఇందులో సిద్ధాంతాల రక్ష ఇదేమీ లేదు. ఇది దైవీకమైన రాజ మార్గము, చక్కని మార్గము. ఆ మార్గాన్ని దేవుడు శరీరం అనే తెర ద్వారా వేశాడు. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పండి. శరీరము లేని దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆది మధ్యాంత రహితుడైన దేవుడు, ఆ మొదటిలో అల్ఫా ఓమేగా అయిన దేవుడు నీకోసం మానవునిగా, ఒక కుమారుడిగా, ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి నీకు ఒక మార్గమును వేశాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ నడవాలో తెలుసా? నూతనమైన మార్గములో అనండి. ఇంకా పాత మార్గంలో నడుస్తారా? పాత కార్యాలు చేస్తారా? పాత పద్ధతులు అనుసరిస్తారా? ఏమండి? పుట్టినప్పుడు ఒకటి, వెళ్ళిపోయినప్పుడు ఒకటి, ఏమండి? వివాహం అయితే మరో పద్ధతి. ఇంకా పాత పద్ధతులేనా? పాత సిద్ధాంతాలేనా? పాత ద్రాక్షారసమేనా? పాత తిట్టులేనా? ఎవడును ఏమంటే పాత బట్టకు క్రొత్త బట్ట బాసిగా వేయకూడదు. వేస్తే బట్ట వెలితి పడద్దంట, చిరుగు మరీ ఎక్కువైపోద్దంట. మనం కొత్త దారిలో ప్రవేశిద్దాం. అంతకు ముందు ఎన్నడూ వేయని దారిది. అంతకు ముందు ఏ భక్తుడి కోసం దేవుడు వేయలేదు. కానీ ఈ చివరి కాలంలో ఆయన నమ్ముకున్న మన కొరకు ఒక నూతనమైన మార్గమును వేశాడు. ఆ మార్గము రాజ మార్గము. ఎంత చదవండి? యెషయా ఎంత చదవమే? 35 ఎంత అనుకున్నాం? ఏముంది అక్కడ? చదవండి క్రిందకి. యెషయా 35:8 తొందరగా ముగించేద్దాం. దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధమైన మార్గం, అపవిత్రులు పోని మార్గం, మార్గం పోయే వారికి ఏర్పరచబడింది. ఉంటారు. ఏంటండి? ఆ రాజ మార్గములో సింహం ఉండదు, క్రూరమైన జంతువులు ఎక్కవు, అవి అక్కడ కనపడవు. కేవలం విమోచించబడిన వారే ఆ మార్గం
ఎవరి రాజుగారి మార్గంలో సింహాలు ఉంటాయంటారా? ఒక పూర్వకాలంలో దొరగారు వెళ్తుంటేనే ముందు ఒకడు వచ్చారే ఆ దొరగారు వస్తున్నారని వారు. రాజుగారు వెళ్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? అది రాజ మార్గము. రాజుల పిల్లలు ఆ మార్గములో ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం చెబుదాం. రాజుల కుమారులు వెళ్తారు, రాజకుమార పుత్రికలు వెళ్తారు, రాజుగారి యొక్క పిల్లలు. అవును, మనము రాజులైన యాచక సమూహం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురించడానికి ఏర్పరచబడిన రాజవంశం అంతే. మీరు ఆమెనట్లేదండి. నీచ వంశం అందే మాట్లాడరా? కడచాత మాట్లాడలేదు మీరు. ఏమో దేనికి మాట్లాడలేదు? మన రాజవంశము. అందరూ ఆమెనండి. మనం రాజకుమారులు. రాజ మార్గములోనే ప్రయాణం చేస్తున్నాం. ఆ మార్గము యేసయ్య శిలువపై బలి అయిపోయి మన కొరకు ఏర్పరచిన రాజమార్గం అది. ఆ రాజమార్గంలో ప్రయాణం చేద్దాం. ఆనాడు ఇశ్రాయేలీయులు సముద్రంలో ప్రయాణం చేశారు. మనము మన కోసం ఏర్పాటు చేసిన రాజమార్గంలో టీవీగా ప్రయాణం చేద్దాం. ఒకవేళ అక్కడ సింహాలు ఉండవు, క్రూర మృగములు అక్కడ ఉండవు. అక్కడ ఎవరుంటారట? విమోచించబడిన వారు. విమోచించబడిన వారే ఎవరు నడుస్తారు ఆ మార్గంలో? యేసయ్య తన రక్తము చేత విమోచించబడిన వారి గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారు వాళ్ళు మాత్రమే ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. అది పరమునకు పోయే మార్గము, అది నిత్య జీవ మార్గము, అది నిత్య జీవమిచ్చే ఆ జీవితం కలిగినటువంటి అద్భుతమైన మార్గము, అది వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్న మార్గము. ఆనాడు ఇశ్రాయేలీయులు సముద్ర మార్గములో ప్రయాణం చేశారు అని మనం ధ్యానిస్తున్నాం. వాళ్ళ కాదు, మనం ఇప్పుడు ఒక రాజ్య మార్గంలో వెళ్ళబోతున్నాం, ప్రయాణం చేస్తున్నాం. నిత్య జీవాన్ని చూపించే మార్గంలో వెళ్తున్నాం, మోక్షం చూపించే మార్గంలో వెళ్తున్నాం. యేసు రక్తము చేత విమోచించబడి ముందుకు వెళ్తున్నాం. ఆ రక్తపు గుర్తు మనకు ఉంది. ఆ రక్తపు గుర్తుతో మనం ప్రయాణం చేద్దాం. యేసయ్య రాకడ కొరకు నమ్మకంగా సాగిపోదాం. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేసి కార్యక్రమంలో ముందుకు వెళదాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీయులు సముద్రములో నడచిరి. ఇశ్రాయేలీయులు సముద్రములో, మన పితరులు సముద్రములో నడిస్తే మనము వాగ్దానము చేయబడిన ఒక రాజ మార్గములో ప్రవేశిద్దాం. నీతి మార్గములో ప్రవేశిద్దాం. నిత్యత్వపు మార్గములో ప్రవేశిద్దాం. ప్రభు తన కృపతో నడిపించుగాక. అది నీతిమంతులు ప్రవేశించు మార్గము. అది వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్న పరమ రాజ మార్గము, నూతనమైన మార్గము. అది టీవీగా దేవుని పిల్లలమైన మనము టీవీగా నడిచే మార్గం. ఆ నూతన మార్గములో మనము ప్రవేశించి దగ్గరలో ప్రార్థన సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తలలో వంచండి అందరూ.
మహాగణుడైన యేసయ్య వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధనలో మాతో నడిపించు. ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా నడిపించినందుకు వందనాలు. విన్న ప్రతి వాక్యము అందరిలో ఫలింపచేయమని, వాక్యమైన దేవా నీ కృప మాకు అనుగ్రహిస్తున్నాను. యేసయ్య నామములో వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.